అందరికీ నమస్కారం. మన తిరుమల తిరుపతి దేవస్థానంలో తొక్కిసలాట చనిపోయారు కానీ నేను యూట్యూబ్ చేసినప్పుడు ఒక్కడే చనిపోయారు. ఇప్పుడు చాలామంది చనిపోయారట. అంతమంది చనిపోయినా కానీ తెల్లారి నెక్స్ట్ డే వైకుంఠ ఏకాదశి అప్పుడు మళ్ళీ విఐపి బ్రేక్ దర్శనం అని చెప్పి అందరిని ఆపేసిర్రు. మొత్తం ఆలోచన అంతమంది చచ్చిపోయినా కానీ మన వాళ్ళకి రాలేదు. ఏమనాలో అర్థం కాదు. ఒక దిక్కేమో ఇటేమో మత ప్రచారం చేస్తారు, మా దేవుని మొక్కరు అని. ఒక దిక్కేమో గుళ్ళు కొడతారు. ఇక్కడ మనము గుడికి వస్తేనేమో తొక్కిసలాటల్లో చచ్చిపోతున్నాం. అసలు హిందూస్కి రక్షణ లేకుండా అయిపోతుంది. ఎక్కడో బంగ్లాదేశ్లో కూడా కాదు, పాకిస్తాన్లో కాదు, ఇండియాలోనే. అది మన తిరుమల తిరుపతి మన తెలుగు దగ్గరనే గిట్లా అవుతుంది. అసలు ఏమవుతుందో నాకు అర్థం కాదు. నాకు తెలిసి అయితే ఇంకొక 2050 కల్లా మైనారిటీ అయిపోతామంటున్నాం హిందూస్ గిట్లా చేసుకుంటే. ఇక మరి ఈ నాయకులు కూడా అందరూ అట్లనే ఉన్నారు. జనాలకు హిందూస్కి ఎవరు సపోర్ట్ చేసేటట్టే లేరు. ఇప్పుడు వేరే వాళ్ళు అయ్యి ఏమైనా వస్తాయి, వాళ్ళ దాంట్లో ఎందుకు అయితే తొక్కిసలాట కాదు, మన హిందూస్ దాంట్లో తొక్కిసలాట అవుతుంది ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఈ బోనాలు వచ్చినప్పుడు కానీ ఏది కానీ, ఇప్పుడు మన ఇదేంది మొన్న కూడా అయిందిగా విజయవాడ గుళ్ళో కూడా తొక్కిసలాట అయింది. అంటే ఎవరికేం కాలేదు చెప్తున్నా. మ్యాక్సిమం మన హిందూస్కే అవుతుంది. ఏందో నాకు అర్థమైతే లేదు. అసలు ఆ దేవుడు వీళ్ళని ఏమంటలేడు, అసలు నాకు అర్థం కాదు.